నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక విషయం ఏమిటంటే, ఈ మధ్య కాలంలోనే నేను ఈ కొత్త ఛానల్ని మొదలుపెట్టాను. ఈ ఛానల్ పేరు ఏమిటంటే ఆస్ట్రో శెట్టి జెమ్ అనేటువంటి పేరుతో మొదలు పెట్టడం జరిగింది. అయితే దయచేసి ఇది చూసినటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయటానికి పూనుకోండి, నన్ను ప్రోత్సహించండి. మీకు రాబోయే కాలంలో ఇంకా మంచి విశేషాలు మీకు తెలియజేస్తాను. మీ జీవితము 3 పువ్వులు 6 కాళ్ళుగా ఉండాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇకపోతే ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ధనం గురించి చాలా బాధపడుతూ ఉంటారు. నిజమే. అయితే జాతకాలు చూసినప్పుడు ఈ ధనభావం అనేటప్పటికీ ఎంతో లోటుపాట్లతో కలిగి ఉంటుంది. ధనభావానికి కారకుడైనటువంటి చాలా బలహీనమైనటువంటి స్థితిలో ఉండటము, లేకపోతే షష్టమంలోనో అష్టమంలోనో వ్యయస్థితిలోనో ఉండటము, లేకపోతే ఏదైనా క్రూరగ్రహం యొక్క దృష్టి పడటం చేతనం, లేకపోతే ఏదైనా క్రూరగ్రహ దృష్టి కాకుండా ఆ యొక్క యోగవంతమైనటువంటి గ్రహంతో కలిసి ఉండటము, ఏదో ఒక రీతిలో ధనము అనేటువంటిది ఒక సమస్యగా మారిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనము భక్తి విధానాన్ని జనరల్గా పరిహారంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ధనానికి కారణమైనటువంటి శ్రీ మహాలక్ష్మిని ప్రతినిత్యం పూజ చేస్తూనే ఉంటాం. అష్టోత్తరాలు చదువుతుంటాం, సహస్రనామాలు చదువుతుంటాం, దేవాలయాలు కూడా మనం వెళ్తూ ఉంటాం. ఆ దేవుళ్ళని కూడా మనం పూజ చేస్తూ ఉంటాం. ధనం కోసం ఎంతో రకరకాలుగా మనం అనేక పరిహారాలు మనం పాటిస్తూ ఉంటాం. అయితే అలాంటి పరిహారాల్లో ఎంతోమంది ఫెయిల్ అవుతూ ఉండేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. దానికి అనేక కారణాలు ఉంటాయనుకోండి. దానికి కారణం ఏంటంటే, ఏకాగ్రత అనేది ఉండకపోవడం. ఏకాగ్రత ఉండకపోవడం అంటే కారణం ఏంటి అని అంటే, ముఖ్యంగా సమస్యలు, అనేక రకాలైనటువంటి సమస్యలు, అప్పుల బాధలు, సంపాదన సరిగ్గా లేకపోవడము, ఇంకా ఖర్చులు ఎక్కువ పెరిగిపోతూ ఉండడము, అనేక రకాలైనటువంటి బాధలు, సంతానాన్ని మరి ఒక చదివించటానికో, లేకపోతే వాళ్ళ ఉద్యోగం దొరకక వాళ్ళని మళ్ళీ పోషించటానికో, వాళ్ళకు పెళ్ళిళ్ళు జరిగితే అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు, ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. అందుకనే ధనమూలం మిదం జగత్ అంటూ ఉంటారు. ప్రాణం అనేది భగవంతుడు ఇచ్చాడు, శరీరం కూడా భూమి ఇచ్చింది, ప్రాణం ఇచ్చాడు, భగవంతుడు శరీరం ఇచ్చాడు. కానీ పోషణకి డబ్బు కావాల్సిందే. ఆ పోషణ లేకపోతే మనం బ్రతికుండడం అనేది చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంకా కష్టమవుతుంది. కాబట్టి ధనం అనేది ప్రధానమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో యోగవంతమైనటువంటి జీవితం లేకపోతే, మనం జాతక పరిశీలన చేసుకున్నటువంటి పక్షంలో ఏ రకమైనటువంటి ఆశాజ్యోతి మనకు కడకపడకపోతే, ఒక చిన్న పరిహారాన్ని నేను చెప్తున్నాను, అది చేసి చూడండి, ప్రయత్నించండి. ఇది మహర్షులు చెప్పినటువంటి ఒక ప్రయోగం. ఈ చిన్న ప్రయోగం ఖర్చుతో కూడుకున్నది ఎట్టి పరిస్థితిలోనూ కాదు. ఒక చిన్న వెండి గిన్నె, ఏదైనా పర్వాలేదు, ఒక చిన్న వెండి గిన్నె కానీ, ఒక చిన్న ఏదైనా ప్రమిద కానీ, లేకపోతే చిన్న ఏదైనా ఒక వస్తువు చిన్నగా ఉన్నా సరిపోతుంది. దాన్ని మీరు తీసుకుని అందులో కొన్ని బియ్యం వేయండి. దాని తర్వాత కుంకుమ పువ్వు కాస్త వేయండి. తర్వాత కర్పూరం కాస్త వేయండి. అది అలా ఉంచండి. మీ ఇంటిలో తూర్పు, ఆ తర్వాత ఉత్తరానికి ఒక కోణం ఉంటుంది. దాన్ని ఈశాన్యము అంటారు. ఆ మధ్యలో ఉన్నటువంటి కోణాన్ని ఈశాన్యము అంటారు. ఈశాన్య ప్రదేశంలో అంటూ ముట్టకుండా, ఎవరు కూడా దాన్ని తాకకుండా అక్కడ ఉంచండి. ఉంచినటువంటి పక్షంలో ఖచ్చితంగా కొద్ది కాలంలో తప్పకుండా మీకు మంచి మ్యాగ్నెటిజం అనేది పెరుగుతుంది. ఎంచేతనంటే ఈశాన్య మూల అనేటువంటిది గురువునికి సంబంధించింది. బియ్యము, వెండి అనేది చంద్రుడికి సంబంధించింది. ఎప్పుడైతే కుంకుమ పువ్వు అనేది కూడా గురువునకు సంబంధించింది. హారతి కర్పూరం అనేది ఎలాంటి కీటకాదులు, పురుగులు ఇలాంటివి కూడా అక్కడ పట్టకుండా, అక్కడ మాలిన్యంగా ఉంచకుండా శుభ్రంగా ఉండడానికి ఆ పరిసరాలని ఉంచుతుంది. కాబట్టి ఆ ప్రదేశంలో మీకు గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది. అది కృత్రిమంగా మాత్రమే. అయితే మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. తప్పకుండా ఈశాన్య బలం కలిగి, తప్పకుండా గురువు యొక్క దీవెన దొరికి మీకు కావలసినటువంటి ధనము చిక్కుతుంది.
అయితే కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి లేకుండా కేవలం ఈ ప్రయోగం మాత్రమే చేసి నాకు డబ్బు రావాలి అని ఆకాశం వైపు చూస్తే మాత్రం ఆకాశం నుంచి ఎట్టి పరిస్థితుల్లో మీకు డబ్బు దొరకదు, మీ ఇంట్లోకి శ్రీ లక్ష్మీదేవి ప్రవేశించదు. మీ కృషిని మీరు సాగించండి. మీరు ఎన్నో చదువులు చదువుకుంటారు, కానీ మీకు డబ్బు రావటం లేదు. మీకు యోగ్యత లేదా, ఉంది, అదృష్టం బాగోలేదు, ఆ డబ్బు రావటం లేదు. ఎట్లా కానీ చాలా మదన పడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రయోగం చేయండి. ఈ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనప్పటికీ కూడా, అంటే ఒక చిన్న కార్మికుడైనా పర్వాలేదు, ఒక కోటీశ్వరుడైనా పర్వాలేదు, ఈ ప్రయోగాన్ని మీరు చేసుకోవచ్చు. వ్యాపారంలో దెబ్బతింటున్నటువంటి వాళ్ళు, ధనం రానటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు. అది ఏ మతము, ఏ కులము, ఇలాంటివన్నీ కూడా ఏ కట్టుబాట్లు లేవు. ఈ రకమైనటువంటి ప్రయోగం చేయండి, మీరు ఖచ్చితంగా లాభం పొందుతారు అని నేను విశ్వసిస్తున్నాను. ఇలాంటి ప్రయోగం చేసినటువంటి వాళ్ళు చాలామంది సక్సెస్ అవ్వటం నా కళ్ళారా చూశాను, కాబట్టి నేను మీకు చెప్పడం అనేటువంటిది జరిగింది. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.